మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే గ్యారంటీగా లక్షలు లాస్ అవుతారు. పాయింట్ నెంబర్ 1, చాలా మంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటే వీడియోలో చూసి 10 మంది ఫోన్లు చేస్తారు, 10 మంది నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అక్కడ ఏమొస్తుంది అంటే క్లారిటీ రాదు, కన్ఫ్యూజన్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు అంటే అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా సైట్ కి వెళ్ళిపోతారు. ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ గా సైట్ కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొత్తగా ఎవరో 2-3 కలుస్తారు. అక్కడ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇప్పుడే పేమెంట్ చేసేస్తామండి, ఇదండి అదండి అని చెప్పి ఏదో కొత్తగా వచ్చిన ఏజెంట్లకు తెలియక వాళ్ళు ఏదో తొందరపడి డిస్కౌంట్లు ఆఫర్లు ఇచ్చేస్తారు. అది తీసుకొచ్చి మళ్ళీ సీనియర్ల దగ్గరికి మళ్ళీ పాత వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళు అంత తక్కువ ఇస్తున్నారండి, మీరు ఇంకా డిస్కౌంట్ చేపియండి, ఇలాంటివి చెప్తుంటారు. అండ్ చాలా మంది ఏంటంటే టైం అండ్ ఎఫర్ట్స్ కి రెస్పెక్ట్ చేయరండి. ఇది చాలా పెద్ద మిస్టేక్ ఇది. సో ఇట్లా చేయడం వల్ల ఏమైతుందంటే ఏజెంట్లకు కూడా ఒక టైంలో ఫెడప్ వచ్చేసినాక కస్టమర్ ఎటు పోతే నాకేంది, నాకు లాభం వస్తే చాలు, ఎవరు ఎట్లా పోతే నాకేంది అన్న ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచి తెలుసుకోండి, మీకు లీగల్ క్లారిటీ ఇస్తాడు, సైట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి,